ఏదో రకరకాల చేపలు కూడా చాలా అట్టడుగు ప్రాంతంలో ఏదో భూమి అంటే సముద్రంలో వెలుగు అనేదే ఉండదు, సూర్యరశ్మి పడినంత దూరంలో ఉన్న చేపలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఒడ్డుకి. ఏదో జరగబోతుంది సముద్రంలో, ఏదో గందరగోళం జరగబోతుంది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది భయ ప్రాంతంలో చేసే కంటెంట్ బాగుంది నాన్న. కంటెంట్ బాగుందా? కంటెంట్ బాగుంది, సూపర్. ఆ కంటెంట్ చాలుగా, వ్యూవర్షిప్ కోసం అంతే. నేనైతే అదే మాట్లాడతా. ఏమవుతుంది నాన్న, మనం ఈ కలియుగం అనేది అంతం ఎప్పుడు అనేది నీకు తెలుసా నాకు తెలుసా? కలియుగ దేవ వెంకటేశ్వర స్వామి తెలియాలి కదా. కలియుగాంతం ఉన్నంత వరకు నేను ఉంటాను ఇక్కడ అన్నాడు. ఫలానా ఇయర్ 2012 అని చెప్పాలా, 2025 అని చెప్పాలా? ఈ వేళందరికి ఎందుకు? అక్కర్లేని ఇది కాకపోతే ఏదైనా సమస్య ఉంది పరిష్కారం చెప్పు తెలిస్తే, లేకపోతే లేదు. అది కూడా ఏవేవో మాట్లాడతారు, ఆ గ్రహాలని ఈ గ్రహాలని ఇవని అవని. ఓయమ్మ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే భయస్థుడిని భయపెట్టండి, పరిష్కారం సున్నితంగా చెప్పండి. నువ్వు అజ్జేస్తేనే నువ్వు ఇచ్చేస్తేనే అంటారు, ఏం ఉండదు. పెద్ద పెద్ద టీవీ ఛానల్లో దీని మీద పెద్ద పెద్ద డిబేట్లు వేద పండితులు కూర్చోబెడతారు. నన్ను పిలిచావరే, నన్ను పిలిస్తే నేను మాట్లాడి చస్తాగా, నేను చెప్పి చస్తాగా. మన మాధ్యమం ద్వారా మీరు చెప్పింది అలా బయటికి. నేను ఒకటే చెప్తున్నా, ఏవో అవుతాయని అనవసరంగా శ్రీశ్రీ గారు రాసిన పాట ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. అవునా? దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు.